హాయ్ ఫ్రెండ్స్. రాఖీ కట్టినారు కదా, మీకు ఎలాగనిపిస్తుంది? పైసలు అయిపోయాయంట. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అందరికీ ముందుగా హ్యాపీ రక్షాబంధన్. సో మా ఇంట్లో ఆడపడుచులు అయితే వచ్చేసారనమాట. సో వాళ్ళ అన్నయ్యలకి రాఖీలు కట్టడానికి అయితే రెడీగా ఉన్నారు. సో చాలా ఇల్లు అయితే కలకల్లాడిపోతుంది. సడన్గా అందరూ ఒకేసారి కనిపిస్తే నిజంగా హ్యాపీనెస్ వేరేలా ఉంటుంది కదా. రాఖీ పండుగ ఈరోజు రాఖీ పండుగ అంటే ఇంటికి అందరూ రాఖీ కట్టాలని కోరుకుంటున్నాం. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ఐ లవ్ మై కంట్రీ. వచ్చిందమ్మా వయ్యారి. తాత చెప్పు. ఫ్రిడ్జ్లోని తమలపాకులు ఉంటాయి. కాలిందని ఏడుతున్నాడు. ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా? నాకైతే నువ్వు ఇంత టాలెంటెడ్ సాయంత్రం వరకు ఉపాసం ఉండాలండి. నువ్వు తెచ్చిపెట్టారా? మొత్తానికైతే రాఖీ పండుగ అయితే స్టార్ట్ అయిపోయింది మా ఇంట్లోని. సో ప్రతి సంవత్సరం కూడా ఏటేటా మా ఆడపడుచులకి చీరలు పెట్టడం అయితే నాకు అలవాటు. సో ఈ ఇయర్ కూడా అలాగే శారీస్ అయితే తీసుకున్నాను వాళ్ళ కోసం. ఆడపిల్లలు అనేది ఎంత ఆనందంగా ఉంటే మనం అంత ఆనందంగా ఉంటాం అనమాట. నేనైతే ప్రతి సంవత్సరం కూడా మా ఆడబిడ్డలను అయితే నాకు ఈ రాఖీ పండుగ వస్తే చాలు అంతులేని ఆనందం వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆడబిడ్డలు ఇంటికి వచ్చి హడావిడిగా చాలా కలకల్లాడుతూ ఉంటుంది. సో బాగా వచ్చేసి శారీస్ ఏది ఎవరికి తెలియకుండా ఉండడం కోసం ఈ విధంగా చేస్తున్నారు. ఎవరికి నచ్చింది వాళ్ళే తీసుకుంటారు అనుకున్నాను. బట్ అలా కాకుండా ఇలా క్లోజ్ చేసి ఎవరికి నచ్చింది ఇప్పుడు వాళ్ళు తీసుకోండి అని అన్నారు. సో కాసేపు బాగా తమాషాగా అందరూ ఆడుకున్నాము ఎవరికి ఏమొస్తుందా అనేసి. ఎందులో తీసుకోవాలనిపిస్తే అందులో తీసుకో. రబిన్ చేయరంగా వచ్చిందా చూసుకో. చెప్పాను శివమ్మకి పింకే వస్తాడని. పింకే వచ్చింది. నేను చెప్పాను మొహం పగిలిపోద్ది అన్నట్టు వచ్చింది. కరెక్ట్ అంతే, అలా గెస్ట్ చేసి చెప్పేస్తాను. నీకే కలర్ తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సీ గ్రీన్ వచ్చింది నాకు అంతే. బయట అలాగే తెలిసిపోతూ ఉంటాయి. నేను ఎక్కడున్నా ఇదే పని చాలు. నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం వచ్చి వాళ్ళే క్షణం. నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ని అనుకున్నావా బే? షూటర్ని కాల్చి పారేస్తా కొడక్క. చైనా ఫేస్ సార్ ఇది. తొందరలోనే నువ్వు బాపుకుంటున్నాడండి పిల్లడు. ఇక్కడ అభికి పెళ్లి చూపులు జరుగుతున్నాయి, అందుకే సిగ్గుపడిపోతుంది. మాట్లాడాను జాగ్రత్త. రియాక్షన్ మీరు డాన్స్ వేస్తుంది చేరట్టుకొని. ఆ దేవుడు పంపిన దీవెన
అన్నయ్య అమ్మంటి ఆలన లాలన అన్నయ్య నా కంటే ముందుగా పుట్టిన నా ఇంకో రూపం తానుగా నా నీడకే ప్రాణాలుగా నిలిచింది తానేగా ఓ చాలా కన్నులకి నిండుగా చాలా ఆనందంగా అనిపించింది. మొత్తానికైతే నాకు నిజంగా మా ఆడబిడ్డలు అంటే చాలా ఇష్టమండి. ఎందుకంటే ఎప్పుడు నన్ను వేరుగా చూడు, ముగ్గురు ఒకేలా ఉంటాం ఎప్పుడు కూడా. చాలా సరదాగా గడిచిపోతుంది మా జర్నీ మొత్తం. పెళ్లి చూపులు జరుగుతున్నాయి, అందుకే ఇంత ఆనందంగా ఉన్నాడు. ఆ దేవుడు పంపిన దీవెన అన్నయ్య అమ్మంటి ఆలన లాలన అన్నయ్య నా కంటే ముందుగా పుట్టిన నా ఇంకో రూపం తానుగా నా నీడకే ప్రాణాలుగా నిలిచింది తానేగా ఓ ఆ దేవుడు పంపిన దీవెన అన్నయ్య అమ్మంటి ఆలన లాలన అన్నయ్య నా కంటే ముందుగా పుట్టిన ఆ దేవుడు పంపిన దీవెన అన్నయ్య అమ్మంటి ఆలన లాలన అన్నయ్య ఇకపోతే మా పక్కింట్లో పావని ఎప్పుడు కూడా భావని అన్నయ్య అని పిలుస్తూ ఉంటుంది. సో మొత్తానికైతే ఫస్ట్ రాఖీ వ్లాగ్ అయితే ఇలా సెట్ చేశారనమాట. సో సెకండ్ వచ్చేసి మరి మన పెద్దోడు చిన్నోడు రాఖీ వ్లాగ్ సెకండ్ 2 అయితే చూసేద్దాము. సో దాని తర్వాత వచ్చేసి నేను మా తమ్ముడికి మా అన్నకి కూడా రాఖీ కట్టాను అనమాట. సో సెకండ్ వ్లాగ్లోనే ఉండొచ్చు అనుకుంటున్నాను. సో ఎక్కడ వీడియోస్ మిస్ కాకుండా చివరి వరకు చూస్తున్నాండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఆ దేవుడు పంపిన దీవెన అన్నయ్య అమ్మంటి ఆలన లాలన అన్నయ్య నా కంటే ముందుగా పుట్టి